న్యాయపరమైన అంశాలను సమీక్షించారు. మరోవైపు కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఈ రోజు జరిగే సమీక్షలో ఫోన్ ట్యాపింగ్ పై సమీక్షించనున్నారు. తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు క్లైమాక్స్ కు చేరుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. చెప్పండి దుర్గేష్. దేశవ్యాప్తంగా సంచలన ఫోన్ టాపింగ్ వ్యవహారం అంతా కూడా కీలక దశకు చేర్చేందుకు కూడా సిట్టు అధికారులు కూడా మొత్తం రంగం సిద్ధం చేసుకుని ఎందుకు ఇప్పటికి దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ముఖ్య నేతలు కానివ్వండి, సాక్షులు కానీ ఎవరైతే అందరినీ కూడా విచారించినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రధాన పాతదారులు, సూతదారులుగా వ్యవహరించినటువంటి నేతలు కానివ్వండి, ఎవరైతే బీఆర్ఎస్ బాస్ అయినటువంటి బీఆర్ఎస్కు సంబంధించిన పార్టీ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా విచారణ చేసినటువంటి పరిస్థితి చూసాం. తనతో పాటు ఉన్నటువంటి షాడో ముఖ్యమంత్రి ఉన్నటువంటి సంతోష్ రావును కూడా విచారణ చేశారు. అదే కేటీఆర్ను కూడా విచారించారు, హరీష్ రావును విచారించారు. అదే తర్వాయి భాగంలో మొత్తం ఒక్కొక్కటి కూడా అందరికీ కూడా విచారణలో భాగంగా ఒక్కొక్కటి మొత్తం వెలుగులోకి తీసినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. దాంతో భాగంగా సిట్టు అధికారుల బృందం ఏదైతే ఉన్నదో వీళ్ళంతా కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఇదంతా కూడా కూపిలాగే ప్రయత్నం జరిగిందని చెప్పారు. దాంట్లో భాగంగా ఎస్ఐబిలో పనిచేసినటువంటి మొత్తం పాత్రదారు, సూతదారు కీలక పాత్ర పోషించినటువంటి ప్రభాకర్ రావును విచారించినటువంటి నేపథ్యం కూడా చూసాం. తన కొడుకు కూడా ఉన్నటువంటి పాత్ర ఎంతవరకు ఉన్నది, తను ఎంతమందితో కూడా సెటిల్మెంట్లకు పాల్పడ్డాడు అనే తన పేరు కూడా ప్రస్తావనకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. మరి ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న వీళ్ళందరూ సంబంధించినటువంటి నేపథ్యంలోనే దీంట్లో మొత్తం మీద ఒక కూపిలాగా ప్రయత్నం జరిగింది. అందరూ కూడా ఇచ్చిన స్టేట్మెంట్ అంతా కూడా కేసీఆర్ పేరే ప్రస్తావనకు తీసుకొచ్చిన పరిస్థితి గతంలో చూసాం. ఎందుకంటే తిన పేరే తను చెప్పినట్టు ప్రస్తావనకు వచ్చి గతంలో వచ్చినాడు. దాని రిమాండ్ రిపోర్ట్ కానివ్వండి, తను అరెస్ట్ చేసినటువంటి ప్రాథమిక విచారణ ఇవన్నీ కూడా ప్రస్తావనకు తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు ఒక కీలక దశ కంటే ఇప్పటికే దాదాపుగా 2-3 ఛార్జ్షీట్ దాఖలు చేశారు. సప్లిమెంటరీ ఛార్జ్షీట్ గతంలో కూడా దాఖలు చేశారు. ఎందుకంటే ఇప్పుడు జరగాల్సిందంతా కూడా ఫైనల్ ఛార్జ్షీట్ అని చెప్పుకోవచ్చు, లేకుంటే సప్లిమెంట్ ఛార్జ్షీట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సప్లిమెంట్ ఛార్జ్ వేసారంటే మళ్ళీ కొంతమంది కూడా మరొకసారి కూడా విచారణ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఫైనల్ ఛార్జ్షీట్ వేస్తే విచారించడానికి అవకాశం ఉండదు కనుక ముందుగానే క్లైమాక్స్ చేర్చే ప్రయత్నంలోనే ఒక సప్లిమెంట్ ఛార్జ్షీట్ దాఖలు చేసే పరిస్థితి కనుక ఉంటుంది. సప్లిమెంటరీ ఛార్జ్షీట్ వేయాలంటే ఖచ్చితంగా ఇప్పటివరకు విచారణ చేసినటువంటి ఆధారాలు కానివ్వండి, ఇప్పటివరకు విచారించినటువంటి స్టేట్మెంట్ కానివ్వండి, ఇవన్నిటిని టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఆధారాలతో కూడా సప్లిమెంట్ ఛార్జ్షీట్ వేసిన తర్వాత మరొకసారి కూడా అవసరం అనుకుంటే మరి బలమైనటువంటి కేసు ఇంకా వీగిపోకుండా ఉండాలంటే దీంట్లో పాత్ర పోషించినటువంటి నేతలు ఎవరైతున్నారో వాళ్ళు కూడా మరొకసారి విచారణ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా ఫైనల్ ఛార్జ్షీట్ వేస్తారు. అప్పుడు ఛార్జ్షీట్కి ముందే చాలా మంది కూడా అరెస్టులు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో పాత్ర ఎక్కువ కూడా కీలకంగా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు కానివ్వండి, సంతోష్ రావు కానివ్వండి, గతంలో కూడా ఓఎస్డీగా పనిచేసినటువంటి రాజశేఖర్ రెడ్డి పాత్ర ఎంతవరకు ఉన్న దానిపైన కూడా కూపిలాగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఒక ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో తను ఆల్రెడీ కోవర్ట్గా మారినట్టు కూడా తెలుసు, అప్రూవ్గా మారినట్టు కూడా తెలుస్తూ ఉంది. తను ఇచ్చినటువంటి సమాచారం ప్రకారమే ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ దాదాపుగా 300 మందికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఫోన్లో ట్యాపింగ్ సంబంధించినటువంటి అవన్నీ కూడా సేకరించిన పరిస్థితి. ఇప్పటికే సాక్షులను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసి సాక్షులుగా ఉన్నటువంటి మంది కూడా 500 మందికి పైగా సాక్షులను విచారించడం జరిగింది. వాళ్ళ దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. ఈ 2000 మందికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కూడా పక్కా ఆధారాలతో సిట్టు ముందుకు వెళ్తుందని కూడా చెప్పుకోవాలి. ఇదంతా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా కీలక దశకు చేర్చేందుకు సిట్టు ప్రయత్నాలు అయితే చేస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికైతే పోలీసు శాఖలో ఉన్నటువంటి ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా దాదాపుగా విచారించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి డీజీపీ మహేందర్ రెడ్డి పేరు ప్రస్తావనకు తీసుకొచ్చినటువంటి అదే ప్రభాకర్ తీసుకొచ్చాడు. తన చెప్పడం చేశామని తను తప్పించే ప్రయత్నం చేశారు. కానీ తనకు ఎలాంటి ఆధారాలు లేకుండా, తనకు సమాచారం లేకుంటే ఫోన్ ట్యాపింగ్ చేశారని కూడా గతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. మరి తనను కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి గతంలో అక్కడ గతంలో ఉన్నటువంటి శాంతకుమారిని కూడా సీఎస్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెను కూడా విచారణ చేసి ఆమె కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పరిస్థితి ఉన్నాం. గతంలో ఉన్నటువంటి ముఖ్యులు ఎవరైతున్నారో వాళ్ళను కూడా విచారణ చేసినప్పటి దీంట్లో ఉన్నటువంటి అంతా కూడా ఒక రివ్యూ మీటింగ్ ఉంటుంది, రివ్యూ కమిటీ ఉంటుంది. ఈ రివ్యూ కమిటీలో ఉన్నటువంటి ఎవరెవరు ఉండాలి అదంతా కూడా అంశం అనేది ఇదంతా కూడా చూస్తే హోమ్ సెక్రటరీ ఉంటుంది, డీజీపీ ఉంటుంది, వీళ్ళందరూ అధికారులు ఉంటుంది, సెంట్రల్ హోమ్ మినిస్టర్కి సంబంధించినటువంటి సెక్రటరీ, ఈ హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ లేకుండానే వీళ్ళ ఫోన్ ట్యాపింగ్లో పాల్పడ్డారు అని ప్రధానమైనటువంటి ఆరోపణలు గతం నుంచి కూడా జరుగుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా చూసినట్టయితే వీళ్ళే సిరిసిల్ల ప్రాంతంలో ఒక సెంటర్ పెట్టినట్టు కూడా తెలుస్తున్నది. అదేవిధంగా రోడ్ నెంబర్ 45లో ఒక సెంటర్ పెట్టారు. ఇటువంటి ఫోన్ ట్యాపింగ్లో పాల్పడే వార్ రూమ్లు ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే కూడా ఫోన్ ట్యాపింగ్గా పాల్పడ్డారు. ఇదంతా కూడా వ్యాపారవేత్తలు కూడా ఫోన్ ట్యాపింగ్గా పాల్పడి వాళ్ళకు బెదిరింపులకు పాల్పడి వాళ్ళ దగ్గర నుంచి భారీ మొత్తంలో కూడా డబ్బులు దండుకున్నారు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. ఆస్తులు రాయించుకున్నారు అనేది కూడా ప్రధానమైన ఆరోపణ. గతంలో చూస్తున్నాం. అదే జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో కూడా రాధాకిషన్ రావు కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా తలదూర్చి తన
తన దగ్గర నుంచి కూడా కంపెనీ నుంచి సగం పేరు మీద రాయించుకున్నాడు అని చెప్పేసి ప్రధానంగా కేసు అంతా అయిన తర్వాత కూడా వచ్చినటువంటి అదే పార్టీకి కూడా వ్యాపారవేత్తలుగా రియల్ ఎస్టేట్ రంగం కానివ్వండి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేసి వాళ్ళకు బెదిరింపులకు పాల్పడి వాళ్ళ దగ్గర నుంచి పార్టీకి సంబంధించినటువంటి బాండ్స్ ఏదైతున్నాయో మొత్తం లావాదేవీలన్నీ కూడా పార్టీకి ఫండ్ కూడా సేకరించినట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంతా కూడా కొంతమందికి చూసినట్టయితే వాళ్ళు కూడా పార్టీ కూడా భయపడి, ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఉన్నాయో గతంలో చూసుకుంటామో అటువంటి లావాదేవీలు జరిగినట్టు కూడా ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా జరిగిందంతా కూడా వ్యాపారవేత్తలు కానీ సినిమా రంగం కానీ ఫార్మా కంపెనీలు కానీ అన్ని రంగాలకు సంబంధించినటువంటి ఎవరిని వదిలిపెట్టకుండా వాళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్లో పాల్పడ్డారని కూడా మనం గతం నుంచి ఇప్పటివరకు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే దాని సినిమా రంగం చూసినట్టే చాలా మంది సినిమాలు కానీ హీరోలు కానీ ప్రొడ్యూసర్స్ వాళ్ళకు కూడా ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడి వాళ్ళకు కూడా బెదిరింపులకు పాల్పడ్డారు అనే ఒక ప్రధానమైనటువంటి అంశమైన చర్చకు వచ్చినటువంటి పరిస్థితి గతంలో చూస్తాం. అదేవిధంగా మనం ఇక్కడ మరొకసారి కనుక చూసుకుంటే సినిమా రంగంతో పాటు సినిమాతో పాటు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా మంది కూడా ఎవరెవరితో టచ్ లో ఉంటున్నారు, అపోజిషన్ పార్టీలో ఉంటున్నారు, వాళ్ళకి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడ్డారు అని కూడా గతంలో కూడా లోపల చేసినటువంటి పరిస్థితి చూస్తాం. అక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. గతంలో మంత్రులు ఉన్నట్టు వారి ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కూడా గుర్తించడం జరిగింది. అదే బీఆర్ఎస్ పార్టీతో పాటు కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళ ఫోన్ కూడా ట్యాపింగ్ పాల్పడ్డారని చెప్పేసి ప్రధానంగా చర్చకు వచ్చిన పరిస్థితి, అది కూడా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంతా కూడా దాదాపు చూసుకుంటే ఎమ్మెల్యే కొనుగోలు జరిగినటువంటి నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డదంతా కూడా ఆ వాయిస్ ఏదైతుందో ఆడియో రికార్డులు అన్ని కూడా ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ కూడా మీడియాకు ప్రస్తావన చూపించినటువంటి నేపథ్యం కనుక చూస్తే మీకు ఎక్కడి నుంచి వచ్చింది, మీకు ఎవరిచ్చారు అని కూడా సిట్టు అధికారులు భావించినప్పటికీ కూడా ప్రశ్నించినప్పటికీ కూడా ఇదంతా కూడా మనం ఒకసారి చూస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడడానికి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అంతా కూడా వీళ్ళకి వచ్చింది అంటే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్. ఎందుకంటే ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర బీజేపీ పార్టీతో టచ్లకు వెళ్ళడం కానివ్వండి, బీఆర్ఎస్ ఫామ్ హౌస్లో కొనుగోలు జరుగుతున్న వ్యవహారం కానీ ఇదంతా కూడా వీళ్ళు పట్టుకున్నారు అంటే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది కూడా ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లో పాల్పడ్డారు అనేది కూడా ప్రధానమైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం చర్చనీయాంశమైనటువంటి నేపథ్యం మనం చూస్తాం. ఎందుకంటే ఒక్కొక్క ఎమ్మెల్యే కూడా మనం చూసాము సిట్టు అధికారుల దగ్గరికి స్టేట్మెంట్ ఇవ్వడానికి వచ్చినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులకు సిట్టు అధికారులు ఫోన్లు చేసి మీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, వక్రంగా ట్యాపింగ్ జరిగింది, మీరు రావాలి అని చెప్పి వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు మీడియాతో మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక వ్యక్తికి దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను ఆల్రెడీ తను తిరుపతిలో ఉన్నప్పుడు కూడా మీరు ఎక్కడ ఉన్న ఫోన్ చేసినప్పటికీ హైదరాబాద్లో ఉన్నారని చెప్పి, లేదు తిరుపతి ఫలానా టెంపుల్లో మీరు ఉన్నారని చెప్పారు. తను ఒక్కసారి మరొకసారి హైదరాబాద్లో ఉంటూ తను బాంబేలో ఉన్నారని చెప్పడం జరిగింది, మీరు హైదరాబాద్లో ఉన్నారని చెప్పి. అంటే ఇదంతా కూడా చాలా మంది మరొక వ్యక్తికి అయితే షిరిడిలో తను ఉన్నప్పటికీ కూడా నేను బెంగళూరులో ఉన్నా చెప్తే అది మీరు షిరిడి టెంపుల్లో ఉన్నా చెప్పారు. అంటే ఇదంతా కూడా ఒక్కొక్కటి కూడా చూస్తే ఇది ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే మొత్తం ముందుకు వెళ్తున్నాడు చెప్పుకోవచ్చు. అరెస్టులు అయితే ఖచ్చితంగా ఉండబోతుంది చెప్పారు. సంతోషరావు ఉండొచ్చు అరెస్టు, ఇంకా వేరే వాళ్ళు ఉండొచ్చు, ఎవరైతే మీ మొత్తం మీద అరెస్టులు ఉండబోతున్నాయని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. ఇవాళ మరొకసారి కూడా సిట్టు టీం అంతా కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్టు కూడా తెలుస్తాం. థ్యాంక్ యూ దుర్గేష్.